చూసినట్లయితే దావీదు అహిమేలెకు అని ఒక యాజకుడి దగ్గరికి, నోబులో ఉన్న ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకంటే సౌలు అతన్ని తరుముతా ఉన్నారు చంపేయాలని. అక్కడ యాజకుడి దగ్గరకు వెళ్ళినప్పుడు, నాకు ఆకలిగా ఉంది, నీ దగ్గర ఏమైనా ఉందా అంటే, నా దగ్గర ఒక ప్రతిష్టమైన రొట్టెలు మాత్రమే ఉన్నాయని చెప్పినప్పుడు వాటిని తీసుకుంటాడు. తర్వాత నీ దగ్గర ఏదైనా ఖడ్గం ఏదైనా ఉందంటే, నువ్వు గొలియాతుని చంపిన ఖడ్గం అక్కడ ఏఫోదు దగ్గర ఉంది అని చెప్పినప్పుడు ఈ యొక్క యాజకుడు దావీదు మాట్లాడుకోవడం సౌలు యొక్క సేవకుడు అయిన దోయాగు చూసేస్తాడు. అతడు చూసి సౌలుకు ఆ యొక్క సమాచారాన్ని అందిస్తాడు. వెంటనే దావీదు కోపం తెచ్చుకొని ఆ అహిమెలెకు యాజకులను, అతని ఇంటి వారందరినీ పిలిపిస్తారు. పిలిపించి ఏం చేస్తాడో తెలుసా అండి? పిలిపించి, నీవు నీ ఇంటి వారందరూ నిశ్చయంగా మరణమవుతారు. ఎందుకో తెలుసా? నా శత్రువైన దావీదుకు నువ్వు సహాయం చేస్తున్నావు.